నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఎప్పుడు చెప్పుకునేటువంటి సప్త శనివార వ్రతం, వైకుంఠ ఇలవేలిపోయినటువంటి వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి సప్త శనివార వ్రతం. సప్త శనివార వ్రతం గురించి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా వినొచ్చు కదా. మరి ఇప్పుడే ఎందుకు అంటే, రాబోయే కాలంలో అంటే వైకుంఠ ఏకాదశి శనివారం రావడం వల్ల, అంటే 22 సాయంత్రం మొదలై 23 వరకు ఉన్నటువంటి ఈ ఏకాదశి సమయంలో శనివారం వస్తున్నటువంటి స్థితిలో విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసంగా చెప్పేటువంటి, ఇష్టమైనటువంటి తిథిగా చెప్పి, ఇష్టమైనటువంటి ఏకాదశి కనుక ఇక్కడ ఈ సప్త శనివార వ్రతం ప్రారంభించే వాళ్ళు ఇక్కడ ప్రారంభిస్తే మంచిది అనేది పెద్దలు చెప్పినటువంటి మాట. అందుకని సప్త శనివారి వ్రతాన్ని చేయాలి అనుకున్న వాళ్ళు మరి ఎలా చేయాలి అంటే, 7 అన్నీ కూడా 7 సంఖ్య అండి. 7 సంఖ్యతో మనం పూజ చేయాలి. 7 శనివారాలు ఈ వ్రతాన్ని చేయాలి. ఎలా చేయాలి? వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పూజించాలి. ఏం చేయాలి? 7 దీపాలను వెలిగించాలి. ఈ 7 దీపాలు దేంతో చేయాలి? చక్కగా మనం పిండి దీపాలు అంటాం కదా, పిండిలో కొంచెం బెల్లం వేసి, నెయ్యి వేసి, పాలతో కలిపేటువంటి పిండితో చేసేటువంటి దీపాలు. మరి వీటిలో కూడా ఒత్తులు వేసేటప్పుడు కూడా కొంతమంది 7 ఒత్తులు అన్నారు. అలా కాదు అంటే మనం 3 ఒత్తులతో 7 దీపాలను వెలిగించడం. తర్వాత నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే, ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామికి అంటే ఇది శనిశ్చరుడికి కూడా సంబంధించినటువంటి వ్రతం కనుక ఆ నువ్వులని బెల్లంతో చేసినటువంటి చిమ్మిలి ఉంటుంది కదా, ముద్దలుగా చేసి 7 నైవేద్యంగా పెట్టడం. ఇందులో మనం చేసేటువంటిది ఏముంటుంది? మనం సంకల్పం చెప్పుకోవడం మర్చిపోము, షోడశోపచారాలు చేయడం మర్చిపోము. 7 శనివారాలు చేసేటప్పుడు ముఖ్యంగా బ్రహ్మచర్యం, భూషయనం, ఏకభుక్తం ఈ 3 నియమాలను పాటిస్తూ 7 వారాలు చేసినట్టయితే, మనకు షోడశోపచారాలతో స్వామిని ఆరాధించి పూజించినట్టయితే చాలు. మరి ఈ షోడశోపచారాలు చేసేటప్పుడు తప్పనిసరిగా మనం ఏం చెప్పుకుంటాం? సంకల్పం చెప్పుకుంటాం. తర్వాత కలశ స్థాపన చేస్తాం. మిగతా దీపం, ధూపం, నైవేద్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకుంటే ఒక్కొక్క వారం ముందుగా సంకల్పం చెప్పుకున్నాం కాబట్టి సంకల్ప ప్రకారంగా నీకున్నటువంటి ఇచ్చ, కోరిక, కామ్యం ఏదైతే ఉందో, నాకు ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం రావాలి, సంతానం కావాలి, ఇలాంటివన్నీ కూడా అక్కడ ముడుపుగా ఒక నాణెం పెట్టి కట్టడం కానీ, లేదా మీకు తోచిన విధంగా కొన్ని బియ్యం పెట్టి ముడుపు కట్టి 7 సప్త శనివారాల వ్రతం అయిపోయిన తర్వాత ఈ ముడుపును తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి విష్ణువు ఆలయంలో లేదా వెంకటేశ్వర ఆలయంలో ముడుపును సమర్పించి కోరిక తీరిన తర్వాత తిరుపతిలో స్వామిని దర్శించుకోవడం అనేటువంటిది ఈ వ్రతంలో ఉన్నటువంటి నియమం. మరి అయితే అది ఎప్పుడైనా ఎక్కడైనా మొదలు పెట్టవచ్చు కదా అంటే, ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు. కానీ కొన్ని పవిత్రమైనటువంటి అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఏకాదశి విష్ణువుకు సంబంధించినటువంటిది, ముక్కోటి విష్ణుమూర్తి ఆ లోకం నుండి ఈ లోకంలోకి వచ్చేటువంటి రోజు, ఆ రోజు శనివారం వచ్చింది కనుక అక్కడ మొదలు పెడితే మనం అనుకున్నటువంటి కోరికలు తీరేటువంటి స్థితి తొందరగా ఉంటుంది కనుక అక్కడ మొదలు పెడితే మంచిది అనే ఉద్దేశంగా ఈ నియమాలు చెప్పడం అయితే జరిగింది. అందరూ వీలుని బట్టి చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోని ఆటంకం మధ్యలో కలిగినట్టయితే ఒక వారాన్ని వెనక్కి జరిపి చేసుకోవచ్చు. ఇది ఎవరు చేయాలి? ఒకరా ఇద్దరా అంటే, నిజానికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే మంచిది. సంతానం ఉంటే వారిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని చేసుకుంటే శుభాన్ని తొందరగా పొందగలిగిన వారు అవుతారు. నమస్తే.